అందరికీ నమస్కారం. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అధికార పార్టీ కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకులను సన్నద్ధం చేస్తున్నారు. 2023 మార్చిలో ఇదే విధంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గట్టి పోటీనిచ్చి 3 స్థానాల్లో గెలుపొందింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్రలో 3 చోట్ల తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నాలు చేశారు. అది అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఆ పార్టీలోని శాసనమండలి సభ్యులు గెలుపొందడంతో పార్టీకి జీవం వచ్చింది. అప్పటి నుంచే పార్టీ కేడర్లో నమ్మకం పెరిగి ఫైనల్స్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి దోహదం పడ్డది. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి ఎన్నికలను ఆయన ఇదే తీరుగా పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఆ పార్టీ టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ కేడర్ను సన్నద్ధం చేస్తూ ఈ ఎన్నికలు విజయంతోనే పార్టీ సుస్థిరత ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలా ఆయన పార్టీ నాయకులను సన్నద్ధం చేస్తూ పార్టీ శాసనమండలి అభ్యర్థులను గెలిపించడం మీ బాధ్యత, మీ భుజాల మీద పెట్టుకోవాలని చెప్పడం పార్టీలోని నాయకులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా గుంటూరు స్థానానికి ఆలపాటి రాజాను అభ్యర్థిగా ప్రకటించి ఓటర్లను కూడా పెద్ద ఎత్తున చేర్పించిన ఆ పార్టీ ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇదే తీరుగా శ్రీకాకుళం ప్రాంతంలోని గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవాలని పక్కా ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాక 3వ తేదీన ప్రకటించనున్నారు. ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధమైన తీరులతోనే ఈ దఫా కూడా విజయం సాధించాలని ఆయన పార్టీ నేతలను కోరుతున్నారు. అయితే పార్టీ అధికారం ఉండడంతో కాస్త ప్రజల నుంచి, ముఖ్యంగా ఉద్యోగ వర్గాల నుంచి, యువత నుంచి కాస్త విమర్శలు ఉన్న నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయన్న సందేహం కూడా అటు బాబు గారిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించకపోయినా రంగంలో దింపుతారన్న చర్చ కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్షం జగన్ కూడా తమ అభ్యర్థులను గుంటూరు, కృష్ణాలో ఇప్పటికే గౌతమ్ రెడ్డిని ప్రకటించగా మిగిలిన 2 చోట్ల కూడా అభ్యర్థులను ఏర్పాటు చేసి పోటీలో నిలుపుతారని తమ సత్తా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇలా 2 ప్రధాన పార్టీలు అభ్యర్థులను పెట్టే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రాంతాల్లో శాసనమండలి ఎన్నికల్లో ముఖ్యంగా పీడీఎఫ్ అభ్యర్థులు రంగంలో ఉండేవాడు, ఉపాధ్యాయ వర్గాల నుంచి రంగంలో ఉండేవారు. ప్రస్తుత పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో అభ్యర్థులు ముఖ్యంగా టీడీపీకి మద్దతు తెలిపారు. అప్పటి వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకంగా టీడీపీ అభ్యర్థులకు మద్దతు పలికారు. దీంతోనే ఉత్తరాంధ్ర నుంచి చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ నుంచి రామచంద్రారెడ్డి, మరో ఎమ్మెల్సీ స్థానం నుంచి మరో అభ్యర్థి కంచెల శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ ముగ్గురు విజయంతోనే కూటమికి బలం చేకూరింది. ఇలా అప్పట్లో యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూటమికి మద్దతు పలికారు. తాజా పరిస్థితుల్లో వ్యతిరేకతను వైకాపా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వైకాపాలో పార్టీ కేడర్, ముఖ్య నాయకులు కాస్త దూరం కావడంతో జగన్ ఒంటరి పోరాటం నేపథ్యంలో అభ్యర్థులను పెడతారా లేదన్న చర్చ వైపు నడుస్తుంది. ఇది ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కూటమికి పెద్ద ఈ ఫలితాలు ప్రజానాడిని తెలియజేసే అవకాశం ఉంది. కూటమికి మద్దతుగా గెలుపొందితే ఆ పార్టీలో ప్రజల నుంచి వ్యతిరేకత లేనట్లు లెక్క. అదేవిధంగా వైకాపాకు స్థానాలు దక్కితే కూటమి నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజలు వీరి మధ్య ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది ఓ అంచనాకు రావచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ప్రజాపోరుగానే చెప్పాలి, ప్రజల అభిప్రాయంగానే చెప్పాలి. ఇందుకు అధికార కూటమి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ప్రజాప్రాయంగా
స్వీకరించాల్సి ఉంది. గతంలో 2023లో జరిగిన ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రం మొత్తంగా సుమారు 150 స్థానాల్లో తమ బలం ఉందని చెప్పుకున్న బాబు గారు ఈ దఫా ఏం చెప్తారో వేచి చూడాలి. ధన్యవాదాలు.